ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త దేశమంతా షాక్. వక్ఫ్ సవరణ చట్టం రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి అనేక పిటిషన్లు అయితే కనుక సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాలు చూస్తే వక్ఫ్ బోర్డు మాదిరిగా హిందూ బోర్డుల్లో ముస్లింలను అంగీకరిస్తారా అంటూ సూటిగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా, వారి ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని నిలదీసింది. వందల ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని, కలెక్టర్లకు అధికారాలపై స్పష్టతతో పాటు తమ సందేహాలకు 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2024కు వ్యతిరేకంగా దాఖలైన 73 పిటిషన్లపై సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్, కేంద్ర ప్రభుత్వ తరపున తుషార్ మెహతా మధ్య వాడివేడి వాదనలైతే కొనసాగాయి. హింస బాధాకరం. వక్ఫ్ చట్టంపై ఆందోళనలో హింస చోటు చేసుకోవడం బాధాకరమని, ఆ ఘటనలు తమను బాధించాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. కాగా పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అంటూ వాదించారు. వక్ఫ్ అంటే ఇస్లాంకు అంకితమైందని పేర్కొన్నారు. అయితే అనేక చర్చల తర్వాతే చట్టం. కేంద్రం తరపు నుంచి తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ జేపీసీ ఏర్పాటు చేసిన అన్ని వర్గాలతో చర్చలు జరిపామని, వక్ఫ్ అనేది చారిటీకి సంబంధించింది మాత్రమేనని కోర్టుకు తెలిపారు. హిందూ ధార్మిక సంస్థలను కూడా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయని, ఆ సంస్థల్లో హిందూయేతర అధికారులు కూడా ఉన్నారని కోర్టుకు వివరించారు. వక్ఫ్ బై యూజర్ ద్వారానే అనేక మసీదులను ఏర్పాటు చేశారని, రిజిస్టర్ చేసుకోవడంలో మసీదులకున్న అభ్యంతరం ఏంటి అని అడిగారు. కాగా హిందువుల ఆస్తులను హిందువులే నిర్వహిస్తున్నారు కదా, పార్లమెంట్లో చట్టాలు చేసే అధికారం లేదా? హిందువుల కోసం కూడా పార్లమెంటు చట్టాలు చేస్తుంది కదా. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉంది. చారిత్రక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించలేమని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణ రేపటికైతే వాయిదా వేసింది. మరి రేపు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే చూడాల్సి ఉంది.